ఏలూరు జిల్లా కోటపాడు గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించి చికిత్స అందించారు. బుధవారం రోజు కూడా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక డాక్టర్లచే చికిత్స అందించారు. ఫుడ్ పాయిజన్ పై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం చేసిన తర్వాత పిల్లలు కడుపులో నొప్పి, తర్వాత వాంతులు అవటం జరిగింది. ఓన్లీ మజ్జిగ అన్నంతో మాత్రమే తినటం జరిగింది. తిన్న తర్వాత మళ్ళా కడుపులో నొప్పి అని చెప్పడం వల్ల మెరుగైన వైద్యం కోసం మేము డాక్టర్ గారు అందరం కలిసి ఈ ఏరియా హాస్పిటల్కి నూజివేడికి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జావా రెగ్యులర్గా తాగుతూనే ఉంటారుగా, బంగాళదుంప కూర తింటానే ఉంటారు. కాకపోతే ఒకవేళ కలిపి ఉంటే అది హెవీ అయ్యి ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు 39 మంది ఉన్నారు కదా, అక్కడ 39 మందికి అవ్వాలి కదా, అది అందరికి లేదుగా. ఆ ప్రాబ్లం ఈ 9 మందికే వచ్చిందిగా. భోజనం చేసిన